నీకు పాలు పడాలంటే ఇంత వెళ్ళిపోయా కారం నేను వెళ్ళిపోయారు ఇంత పడితే గట్టిన పడ్డాయి నీకు ఆయన పడ్డాయి అందుకే నువ్వు నేను ఒకటేనా నీ తల పండుగలుగా ముఖం చూసుకుంటే ఇద్దరు ఒకటే ఇంకా నయ్య ఈత కూస్తీను అగో నా అయ్యా నువ్వేమో అనుకున్నా అయ్యా దుకాణం తాతయ్య నువ్వు ఇప్పుడే గిట్టున్నావు నువ్వు తాతని ఎంత గోసలు ఉంచుకున్నావు ఏ తాతను వాళ్ళ తాతను అవు మామయ్య అమ్మనంటున్నా అవ్వ నిమిషి మామయ్య ఇద్దరు పిల్లగల్ల పట్టుకొని వచ్చినావు నేను చెప్పినట్టు చేస్తా అంటే తప్పకుండా నిన్ను దాస్తా చేస్తావా చేస్తానమ్మా నా ఇద్దరు పిల్లగాళ్ళు దాస్తానంటే నువ్వు ఏ పని చేసినా చేస్తా నాని చెప్తా మామయ్య ఇవల్ల ఈ రోజు అత్తమ్మని ఎక్కడ గాలవెత్తినామో అత్తమ్మని గాలవెత్తిన కాళ్ళ కట్టుకు మాటు పొక్క దవ్వి ఆ పొక్కలని పిల్లల తీసుకుపోయి నువ్వు పొందబెట్టి వెనక కుమార్తెవో మామో పాలో బుక్క పెట్టి మామయ్య నెయ్యో బుక్క పెట్టి మామయ్య పొద్దుగాల చికెన్ తెస్తా పగటీని మటన్ తెస్తా నైట్కి నైన్కి తెస్తామా అత్తమ్మ చచ్చిపోయినప్పటి నుంచి నువ్వు ఎంత ఏడిసినవో ఏడిసి నీ గుడ్డు లోపలికైనాయి కనుగుడ్డు కనబడతలేవురా నువ్వు ఏడవకు మావా నువ్వు తూడవకు మావా చచ్చిపోయి నీకు పెళ్ళం అవుతుందా నీకు నేను లేనా ఎందుకు ఏం చేసుకుంటావు అంటి పెట్టుతందుకు కూడా పాడతావు నువ్వు ఏదంటే నేను అంటి పెట్టుతందుకు లేనా మావా చచ్చిపోయిందని నువ్వు రండి పడకు కరడారం మొత్తం తిరిగైనా సిరిసిల్ల మొత్తం తిరిగైనా నీకు దగ్గర ఇంకో పొల్లను తోలు కట్టి అబ్బో అంటే అట్టినేనా ఎవరి సంసారం వాళ్ళకు ఉండాలి అబ్బో అంటే కాపాడుకోవాలి మనిషిని రెండో లగ్గమే మామయ్యో నీకు చేస్తా మామయ్య ఎర్తవయ్యా మామయ్యో చెప్పినట్టు అయ్యే మామయ్య శశిరేఖ అర్థమైందా మామ ఓ శశిరేఖ ఏంటి నువ్వు మామకు ఇంకో పిల్లని తీసుకొచ్చి లగ్గం చేస్తే కరుసు అవుతుంది సొప్ప అవుతుంది అదే మీ మామకు నువ్వు ఉండు ఏమైతుంది నేను వచ్చి తోసాను బాడుకావు దిక్కువల్లే ఉండకూడక శశిరేఖను గచ్చ అంటే నవ్వబడితే అదేనా తర్వాయి ఇంకా ముసల్తాన్ని ఇంకా లగ్గం చేయాలి కాదా తప్పు కాదా శశిరేఖ అంటే ఎడ్డిది ఊళ్ళో పడ్డప్పటి నుంచి ఉన్నదో లేదో అన్నట్టు బతుకుతున్నా ఏలు పెట్టి చూపించినోడు ఉన్నాడు నన్ను వాడు తీసినోడు ఉన్నాడా వాడుకోవు 100 మంది మొగళ్ళు ఈ శిశిరుడు పోయంగా ఒక్కదాన్ని పోయి తట్టు అందుకున్నా 100 మంది మొగళ్ళు ఒక్కదాన్ని పోయి తట్టు అనుకున్నా అన్న మొగడు ఉన్నాడా లేడు మామ కొండవని ఎత్తంటివిరా నువ్వు 10 మంది మొగళ్ళతో కొంటి పోతే 4 ముఖం వేసుకొని పోతా గానీ మొగళ్ళ ముఖం చూస్తావు అంటే ధైర్యం రాదు అంత పతివతను ఇంతకే ఇంకా కిటికీలకి చూస్తా అసలు దాన్ని మామ కొండవని బట్టి బాగా ఎత్తగా పడుతున్నారా అంటే శశిరేఖ అనద్దు గట్ల పాపం ఎట్టి గోదా అంటారా నవ్వుతారా నన్ను పెట్టిన కొద్ది నాకు ఆయన తీరున్నదా అవు శశిరేఖ నువ్వు కటింగ్ గడ కొట్టించుకున్నావు కటింగ్ కాదు ఇది మొన్న తిరుపతికి అయినా కటింగ్ చేయించాం నీ తల పండుగ నీ చూపేదానికి దొంగ సూపాడు కటింగ్ మంచిగా చూస్తున్నా నేను చెప్పినట్టు చేస్తా అంటే ఉండు లేదు నా భార్య చచ్చిపోయింది నా పిల్లలు నా చేతిలో పెట్టింది ఎసుంటి కట్టం వచ్చినా నేను దాదుకుంటా అంటావు చూడు పట్టు బట్టలు కింద పెట్టి 4 బట్టలు కట్టుకుని నీ ఇద్దరు పిల్లగాళ్ళ చేతిలో పట్టుకొని మరి చూడకుంటే ఇంటికి వెళ్ళి పీకు అవో మిండెడు సంపాదించండి మిఠాయి పొట్టం కూకుండి తింటాను అనుకున్నా ఆవిడ భోషుడి ఈడు నేను పెంచే ఈడు నేను తొట్టగట్టే ఈడు నేను తోగల వాడే ఈడు అని నాకు వచ్చే పిల్లగాళ్ళ